హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంధ్యా సిల్క్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో మన దసరా నవరాత్రి స్పెషల్ వీడియోస్లో భాగంగా మన ఫస్ట్ వీడియోలోకి అయితే మనం ఎంట్రీ ఇచ్చేసాము. సో చూసారా, శారీ వచ్చేసి కోటా శారీ కట్టుకున్నాను. ఈ శారీ వచ్చిన న్యూ అరైవల్స్లో కోటా శారీ కలెక్షన్ అనమాట ఇది. సో చాలా అందంగా ఉంది శారీ. చూడండి, ఈ శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే ప్రింటెడ్ వచ్చేస్తుంది. చెక్స్ పైన చక్కగా ప్రింటెడ్ వచ్చేసింది. సింపుల్గా ఉండే సాటిన్ బోర్డర్తో అయితే ఫినిషింగ్ ఇచ్చేసాడండి. మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇలాంటిదే ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఆ కలర్స్ అన్నీ కూడా చూసేద్దాము. నాలాగా కోటా శారీస్ మీరు కూడా చక్కగా లైట్ వెయిట్ ఇలా ఉండే శారీస్ని ఇష్టపడే వాళ్ళైతే కనుక వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మన సంధ్యా సిల్క్స్లో దసరా స్పెషల్ కలెక్షన్ అయితే వచ్చేసింది. రాబోయే ప్రతి వీడియోలోనూ అవన్నీ వరుసగా 1 by 1 చూసేద్దాము. ఇక ఈ రోజు అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మన ఫస్ట్ కలెక్షన్ చూస్తున్నామండి. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను కట్టుకున్న శారీ లాంటిదే అనమాట. చూస్తున్నారా? సో చూడండి, ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఏంటంటే కోటా కలెక్షన్లో నేను ఎల్లో కలర్ విత్ కంప్లీట్ ప్రింటెడ్ శారీ కట్టుకున్నాను. అండ్ ఇది మనకి చెక్స్ మోడల్ వచ్చేసి సాటిన్ బార్డర్ వచ్చిందని చెప్పుకున్నాం కదా, దాంట్లోనే నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ శారీ అనమాట. సేమ్ కంప్లీట్ కోటా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు పార్ట్ అంతా కొంచెం లిటిల్ హెవీ డిజైన్ ఇచ్చాడు. శారీలో కాకుండా జస్ట్ పళ్ళులో మాత్రం సింపుల్గా ఉండే ప్రింటెడ్ డిజైన్ కొంచెం ఎక్కువ ఇచ్చాడు. పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో శారీ మొత్తం కూడా మనకి ఇట్లా నీట్గా డిజైన్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, ప్రింటెడ్ డిజైన్ వచ్చేస్తుంది. పింక్ విత్ ఎల్లో కలర్ లీవ్స్ డిజైన్ వచ్చేస్తుంది. చాలా బాగుంది చూడడానికి. సో ఇప్పుడైతే మనం బోర్డర్ చూద్దాము. బోర్డర్ అంతా మనకి సాటిన్ బోర్డర్ వచ్చేసిందండి. ప్లెయిన్ సాటిన్ బోర్డర్ వచ్చింది. చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. అండ్ మనకి సేమ్ బాటంలో కూడా చూసుకున్నట్లయితే సేమ్ అదే సాటిన్ బోర్డర్తో ఫినిషింగ్ ఇచ్చేసాడు. ఇట్లా వస్తుంది అనమాట. చూడండి, నేను కట్టుకున్నాను కదా, ఇగో ఇట్లా వచ్చేస్తుంది అనమాట. చూస్తే అయితే చాలా చక్కగా ఉంది. అండ్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసేసుకున్నాను నేను కూడా. దీంట్లో కూడా సేమ్ అలానే మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చాడు. చూద్దాం, బ్లౌజ్ కూడా చూద్దాము. సో ఇట్లా శారీ అంతా ప్రింటెడ్ వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. చూస్తున్నారా? అంటే సెల్ఫ్ చిన్న డిజైన్స్ వచ్చేసినాయి. అంటే చిన్న లీఫ్ డిజైన్స్ వచ్చేసి ప్లెయిన్ డిజైన్ వచ్చేసింది. దీనిపైన సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది. సో దీంట్లోనే ఇప్పుడు ఒకసారి కలర్స్ అయితే చూసుకుందాం. సో చూస్తున్నారుగా, నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇట్లా ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట. ఫస్ట్ నేను కట్టుకున్న ఎల్లో కలర్ చూసాము, అండ్ పింక్ కలర్ చూసాము, నెక్స్ట్ ఆరెంజ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్. అండ్ ఇవి మాత్రమే కాదండి, కోటా కలెక్షన్లో డిజైన్స్ వేరు, డిఫరెంట్ అంటే దాంట్లోనే డిజైన్స్ వేరే వచ్చేస్తాయి, మనకి ప్యాటర్న్స్ వేరే వచ్చేస్తాయి అనమాట. ప్లెయిన్ కూడా వచ్చేస్తాయి, ప్రింటెడ్ కూడా వచ్చేస్తాయి. సో ఇవన్నీ అయితే నేను జస్ట్ శాంపిల్ చూపిస్తున్నానండి. దీంట్లో కలర్స్ కూడా చాలా ఉంటాయి. సో ప్రెజెంట్కి అయితే ఒక 4 కలర్స్ నేను కట్టుకున్న శారీతో కలిపి 4 కలర్స్ చూసాం కదా. దీంట్లో ఇవి జస్ట్ శాంపిల్ మాత్రమే. రకరకాల కలర్స్ అండ్ ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చూడాలనుకుంటే ఒకసారి మన సంధ్యా సిల్క్స్కి వచ్చేసేయండి. అండ్ కింద నంబర్ ఇచ్చేసాం కదా, దానికైతే ఒకసారి కాల్ చేసి ప్రైస్ డీటెయిల్స్ దగ్గర నుండి ప్రతిదీ మీరైతే తెలుసుకోవచ్చు. మరి నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? సో చూస్తున్నారుగా, నెక్స్ట్ మనం చూస్తున్న ఈ వండర్ఫుల్ కలెక్షన్ ఒకసారి చూడండి. ప్యూర్ చందేరి కలెక్షన్ చూస్తున్నామండి. చాలా మంది చందేరి అంటే స్టిఫ్గా నిలబడుతుంది, చక్కగా రఫ్ అనుకుంటారు. బట్ అస్సలు కాదు, వెరీ స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఉంది. ఫ్యాబ్రిక్ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ వచ్చేసింది. చాలా చక్కటి బ్లూ కలర్ శారీ చూస్తున్నామండి. ప్లెయిన్ వచ్చేసింది. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ పైన సెల్ఫ్ ఎంబోజ్డ్ ప్రింట్ వచ్చేసింది. ఇట్లా జాగ్రత్తగా చూడండి, సెల్ఫ్ ఎంబోజ్డ్ ప్రింట్ వచ్చింది. అండ్ మనకి ఎండింగ్లో చూసుకుంటే ఇట్లా కంప్లీట్ టోటల్ ఆల్ సైడ్స్ కూడా చక్కగా డిజిటల్ ప్రింట్ తోటి ఫ్లవర్స్ ఇచ్చేసాడు మనకి. అంటే సపరేట్ బోర్డర్ ఏమి ఇవ్వకుండా ఇలా ప్రింట్ తోటే, డిజిటల్ ప్రింట్ తోటి బోర్డర్ని ఫినిషింగ్ ఇచ్చేసాడు అనమాట. అండ్ బాటంలో కూడా సేమ్ అలానే ప్రింట్ వచ్చేసింది. చూడండి, బాటంలో కూడా అదే ఫ్లవర్ డిజైన్స్ తోటి ప్రింట్ ఇచ్చేసాడు, డిజిటల్ ప్రింట్. సో మనకి పళ్ళుకి వచ్చేసరికి డిఫరెంట్ పళ్ళు, మనం ఎప్పుడు చూసే కంచి పళ్ళు కాకుండా దీంట్లో డిఫరెంట్ జెరీ పళ్ళు ఇచ్చేసాడు. టెసల్స్ కూడా ఇచ్చాడు. చూడండి, శారీ అంతా వెరీ లైట్ వెయిట్ వచ్చేసింది. అసలు శారీ చూడడానికి కూడా చాలా లైట్ వెయిట్గా చాలా క్లాస్ కలర్ వచ్చేసింది. ఇక దీంట్లో బ్లౌజ్ చూసుకున్నట్లయితే కనుక మనం చూడండి, బ్లౌజ్ అంతా కూడా మనకి పళ్ళు ఎలా అయితే జెరీతో ఇచ్చేసాడు చక్కగా కాంబినేషన్.
సేమ్ అలానే మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా అలానే చాలా సింపుల్గా చూడడానికి ఎంతో కూల్గా ఉంది. చూడండి కలర్ కాంబినేషన్ ఇలా చక్కగా స్టిచ్ చేయించుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక దీంట్లో కలర్స్ కూడా చూద్దాం. కలర్స్ కూడా ఉన్నాయి, కలర్స్ చూపిస్తాను ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి స్నఫ్ కలర్ వచ్చేసింది అనమాట. చక్కగా జెరీ వచ్చేసి సేమ్ మనకి ఏమీ మారలేదు, డిజైన్ సేమ్ వచ్చేసింది, అన్ని ఫ్యాబ్రిక్ కూడా సేమ్ వచ్చేసాయి. మనకి ఇట్లా జెరీ పళ్ళుతో అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకసారి చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా సేమ్ ఇలానే, నేను ఇందాక చెప్పినట్లుగా ఏది చేంజ్ అవ్వలేదు, జస్ట్ కలర్ కాంబినేషన్ ఒకటే చేంజ్ అవుతుంది. ప్రింట్ కానీ డిజైన్ కానీ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ మనకి చేంజ్ ఉంటాయి, బ్లౌజ్ కూడా చేంజ్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ పింక్ అండి. ఆనియన్ పింక్ కూడా సేమ్ అలానే వచ్చేస్తుంది మనకి. అండ్ ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే, నేను చెప్పాను కదా ఇంతకుముందు ప్రతి కలర్ కాంబినేషన్ కూడా శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నానని చెప్పి. అండ్ దీంట్లోని కలర్స్, ఫ్యాబ్రిక్స్ అండ్ అలానే మీరు ఇంకా డిఫరెంట్గా ఏమన్నా కోరుకుంటున్నా అలాంటివన్నీ కూడా మీరు వచ్చి చూడొచ్చు, నచ్చితే తీసేసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది, స్టాక్ కూడా చాలా ఎక్కువగా వచ్చేసింది, నవరాత్రి స్పెషల్ కలెక్షన్ చూసేద్దాం మరి. సో ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నామండి. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఒకసారి చూడండి. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ శారీ మనకి వామ్ సిల్క్ అంటే వామ్ విత్ కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ లో అవైలబుల్ గా ఉందన్నమాట. అంటే స్టిఫ్ గా ఉంది, మిక్స్డ్ వచ్చింది. సో ఒకసారి అయితే బోర్డర్ చూపిస్తాను. శారీలో బోర్డర్ చూడండి, ప్రింటెడ్ బోర్డర్ వచ్చేసింది అనమాట. సో ఫాయిల్ ప్రింటెడ్ బోర్డర్, కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో బిగ్ బోర్డర్ అయితే ఇచ్చేసాడు. సేమ్ అదే బోర్డర్ మనకు వచ్చేసి బాటమ్ లో చూడండి సింపుల్ బోర్డర్ ఫాయిల్ ప్రింట్ తో ఇచ్చి దానిపైన డిజైనర్ కలంకారీ డిజైనర్ మోడల్ లో కొంచెం ఎక్స్టెండ్ చేశాడు బోర్డర్ని వచ్చేసి. సో దీంట్లో ఏంటంటే శారీ మొత్తం మిడిల్ హాఫ్ అంతా చూసుకుంటే పింక్ కలర్ వచ్చిందండి. దానిపైనే మనకి ఫాయిల్ ప్రింట్లో చక్కగా ఇట్లా డిజైనర్ ముగ్గులు వేసినట్టు డిజైన్ చేశాడు అనమాట. భలే బాగుంది కదా, చాలా ప్రింట్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తోంది. సో ఇప్పుడైతే పళ్ళు చూసుకుందాం. పళ్ళు అంతా కూడా మనకి ఏంటంటే ప్రింటెడ్ పళ్ళు, సేమ్ ప్రింటెడ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, అలానే వచ్చేసింది. బట్ దీంట్లో బ్లౌజ్ చూసినట్లయితే కనుక చక్కగా కలంకారీ డిజైన్ తోటి బ్లౌజ్ వచ్చేసింది అనమాట. సో మనకి బోర్డర్లో ఇచ్చాడు కదా డిజైన్, సేమ్ అదే డిజైన్ కాంబినేషన్లో మనకైతే ఇట్లా బ్లౌజ్ వచ్చేసింది. అండ్ బోర్డర్ కూడా ఇచ్చాడు చూడండి, బ్లౌజ్కి బోర్డర్ కూడా మనకి ఏంటంటే ప్రింటెడ్ ఫాయిల్ ప్రింటెడ్ బోర్డర్ అయితే వచ్చేసింది. మరి ఇక ఈ అందమైన కలెక్షన్లో ఇప్పుడైతే నేను కలర్స్ చూపిస్తానండి. ఇది మనకి వామ్ సిల్క్ విత్ కోటా మిక్స్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది. అండ్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ విత్ శారీ వెరీ లైట్ వెయిట్ వచ్చేసింది, చూస్తున్నారుగా, వెరీ వెరీ లైట్ వెయిట్ వచ్చేసింది. కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ నేను మీకు చెప్తూ చూపిస్తాను. ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ అలానే బ్లూ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము ఇప్పుడైతే. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట. సో చాలా క్లాస్గా ఉన్నాయి కదా శారీ. సో ఇవి కాస్ట్ కూడా మనకి ఏంటంటే చాలా తక్కువ అనమాట. కలర్ కాంబినేషన్ చూడండి, స్కై బ్లూ శారీ అంతా మనకి బాటమ్ పార్ట్ వచ్చేసి ఇట్లా పర్పుల్ కలర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కలర్ చూడండి, కంప్లీట్గా మనకి లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట. సో బార్డర్ వచ్చేస్తుంది, థిక్ బార్డరే వచ్చింది అండ్ థిక్ కలరే వచ్చింది శారీలో కూడా. గ్రీన్ విత్ అలానే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? సో దీంట్లోనే ఇవన్నీ కూడా నేను మీకు శాంపిల్ కలర్సే చూపిస్తున్నాను. ఎందుకని అంటే మొత్తం ఇంకా చాలా ఉన్నాయండి కలెక్షన్స్, కలర్ కాంబినేషన్స్ అవన్నీ ఒకేసారి వీడియోలో అవ్వవు కదా. జస్ట్ ఫ్యూ ఆఫ్ కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట, ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుందని. సో అండ్ పింక్ అండ్ బ్లాక్, నెక్స్ట్ లక్స్ గ్రీన్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్, అట్లా కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయి. సో ఈ మొత్తం హోల్ సెట్ మీకు నచ్చేస్తే కనుక వెంటనే తీసేసుకోవాలి. వామ్ కోటా సిల్క్ ఫ్యాబ్రిక్లో చక్కగా లైట్ వెయిట్ కలెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? సో ఇమీడియట్గా మన సంధ్యా సిల్క్స్కి వచ్చేసేయండి. సో తెలియని వాళ్ళ కోసం ఒకసారి నేనైతే అడ్రస్ చెప్పేస్తాను. సికింద్రాబాద్ సంధ్యా సిల్క్స్కి వచ్చే వాళ్ళకి 2 రూట్లు అయితే ఉన్నాయండి. ఫస్ట్ రూట్ వచ్చేసి సికింద్రాబాద్ మూండా మార్కెట్ నుండి వచ్చే వాళ్ళకి, పాట్నీ నుండి వచ్చే వాళ్ళకి, ట్యాంక్ బండ్ సైడ్ నుండి వచ్చే వాళ్ళకి డైరెక్ట్గా బాటా చౌరస్తాలోకి వస్తే ఉజ్జయిని మహంకాళి దేవాలయం అని కమాన్ కనిపిస్తుందండి, అంటే ఆర్చ్ కనిపిస్తుంది. ఆ ఆర్చ్ లోపల నుండి స్ట్రైట్గా వచ్చేయాలి. సో ఆర్చ్ లోపల నుండి స్ట్రైట్గా వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్లో మహంకాళి పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది. అదే అమ్మవారి గుడి బ్యాక్ సైడ్లో మనకి గల్లీ ఉంటుందన్నమాట. ఆ గల్లీలో స్ట్రైట్గా ఎంటర్ అయిపోవాలి. ఆ గల్లీలోకి స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. గల్లీలోకి స్ట్రైట్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. సో వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లోను లెఫ్ట్ సైడ్ లో కూడా సంధ్యా సిల్క్ బ్రాంచెస్ అయితే కనిపిస్తాయి. సెకండ్ రూట్ వచ్చేసి అమీర్పేట్, బోయన్పల్లి, పాట్నీ సెంటర్ నుండి వచ్చే వాళ్ళకి పారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర జిమ్ఖానా గ్రౌండ్స్ చౌరస్తా కనిపిస్తుందండి. ఆ చౌరస్తా దగ్గర నుండి స్ట్రైట్ గా వచ్చేయాలి.
కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మనకి ప్యారడైస్ కనిపిస్తుంది. అదే రోడ్లో స్ట్రైట్గా వచ్చేస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చెరుకు రసం బండి కనిపిస్తుంది అండ్ అక్కడ కంచు బొమ్మ ఒక స్టాట్యూ ఉంటుంది. సో అదే లేన్లో మనం స్ట్రైట్గా వచ్చేస్తే మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లోను సంధ్యా సిల్క్స్ కనిపిస్తుంది. సో డెఫినెట్గా మీరు గూగుల్లో పెట్టుకున్న చాలా ఈజీగా వచ్చేయచ్చు. అండ్ కింద నెంబర్స్ ఇచ్చేసాము, ప్రైస్ డీటెయిల్స్ కోసం తెలుసుకోవడానికి కాల్ చేయండి. సో ఇవి చూసారుగా ఇప్పటివరకు అయితే ఫ్యాన్సీ కలెక్షన్, సరికొత్త కలెక్షన్ అన్నీ కూడా లైట్ వెయిటే ఉన్నాయి కదా. వీడియోలో చూపించినవన్నీ కూడా కాస్ట్ కూడా అతి తక్కువ కాస్ట్లోనే ఉన్నాయన్నమాట. బిలో 500 కూడా ఉన్నాయండి కొన్ని అయితే. మీరు అస్సలు మిస్ అవ్వద్దు, ఇమీడియట్గా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఇక మరి నెక్స్ట్ కలెక్షన్లో చూసేద్దాము, సరికొత్త కలెక్షన్ అన్నీ కూడా తెలుసుకుందరు. కానీ ఇక ఇది ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ కలెక్షన్లో కలుస్తాను. నమస్తే.